నవరసాలను తన నటనలో ఇముడ్చుకొని తెలుగు చిత్రసీమకు పెట్టని కోటలా మారిన కోట శ్రీనివాసరావు మృతికి రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 4 దశాబ్దాలకు పైగా నట ప్రస్థానంలో అన్ని రకాల పాత్రలు అవలీలగా పోషించారంటూ కోటతో తమకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కోట శ్రీనివాసరావు భౌతిక కాయాన్ని సందర్శించి ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ నివాళులు అర్పించారు. విలక్షణ నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆచంద్రార్కం నిలిచిపోయిన కోట శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో సంతాప సందేశాలు ప్రకటించగా, మరికొందరు సినీ రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని కోట శ్రీనివాసరావు నివాసానికి చేరుకుని భౌతిక కాయానికి నివాళులర్పించారు. నటులు చిరంజీవి, వెంకటేష్, మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, బాబుమోహన్, బ్రహ్మానందం, అలీ తదితరులు కోటతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ అద్భుత నటనతో పాత్రలకు ప్రాణం పోశారని కొనియాడారు. కోట శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన మృతి బాధను కలిగిస్తోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు మరణం విచారకరమని సీఎం చంద్రబాబు అన్నారు. కోట భౌతికాయానికి నివాళులు అర్పించిన చంద్రబాబు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కోటకు నివాళులు అర్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగు భాష, యాసలపై ఆయనకు మంచి పట్టు ఉందని అన్నారు. 4 దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో కోట శ్రీనివాసరావు ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు గుర్తు చేసుకున్నారు. కోట మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని మాజీ సీఎం జగన్ అన్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోట కుటుంబానికి సంతాపం తెలిపారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కోట తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచారంటూ గుర్తు చేసుకున్నారు. తెలుగు భాషా పరిరక్షణకు కోట శ్రీనివాసరావు తోడ్పాటు అందించారని ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. కోట మరణం తెలుగు జాతికి తీరని లోటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. విలక్షణ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కోట శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సినీ రంగంలోనే కాకుండా ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. కోట పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సినీ రంగం గొప్ప నటుణ్ణి కోల్పోయిందన్నారు. కోట శ్రీనివాసరావు మరణం పట్ల పార్టీలకు అతీతంగా తెలంగాణలో పలువురు నాయకులు నివాళులర్పించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోట కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలున్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని, అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్ తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఈ రోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్ లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అలాంటి అరుదైన సంఘటనల్లో అరుదైన నటనతో ఒక విలక్షణ నటుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఒక తెలుగే కాదు, తమిళ్, కన్నడ, హిందీ అనేక సినిమాల్లో 750 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు, చాలా వెలితి ఉంది. ఇది నా మొట్టమొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అత్తారింటికి దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాగుని ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపు ఇది. నాకు అని చాలా ఇదిగా చెప్పారు. నాకు
బాగా కదిలించేసింది. అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈ రోజున మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు. మహానటుడు, ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేసుకున్నది అంతా ఇంత కాదు. ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది సినిమా పరిశ్రమ. అనేక చిత్రాల్లో మా జయభేరి సంస్థలో నటించడమే కాకుండా చాలా చిత్రాల్లో ఇద్దరం కలిసి చాలా పాత్రలు చేయడం జరిగింది. నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను, సాయంత్రం చేస్తే పడుకున్నారు, అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు. సరేలే నేను రేపు వస్తున్నట్టు చెప్పు, లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన. రమ్మన్నాడంట. కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి, వెళ్ళిపోయాడు. ఇంటికి వస్తే ఎంతో సంతోషంగా రారా బోరు కొడుతుందిరా అనేవాడు.